యంగ్ హీరో అఖిల్ కెరీర్ పరంగా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయాడు. గత సినిమా ఏజెంట్ భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయింది. దాంతో ఏడాదిగా ఎలాంటి సినిమాను ఒప్పుకోలేదు. అఖిల్ ఇప్పుడు తన హోమ్ బ్యానర్ లో మళ్ళీ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం వినరో భాగ్యము విష్ణు కథతో ఫేమ్ ని సంపాదించిన దర్శకుడు మురళీకృష్ణ అబ్బురుతో తెరకెక్కనుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పీరియడికల్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతుందని టాక్. రెగ్యులర్ ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ లేకుండా సరికొత్త పాయింట్ తో కథలు చెప్పేందుకు దర్శకుడు ప్లాన్ చేశారని తెలుస్తుంది. అఖిల్ ఈసారి యాక్షన్ జోనర్ ని కాస్త పక్కన పెట్టేసి ప్రేమ కథ వైపుగా అడుగులు వేస్తున్నాడు. ఇది తిరుపతి నేపథ్యంలో సాగే పీరియడిక్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమాకు ధీరా అనే టైటిల్ ను కూడా పెడతారని సమాచారం. ఏజెంట్ మూవీలో యాక్షన్ సీన్స్ కోసం బాగా కష్టపడిన ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో అఖిల్ మరొకసారి ప్రేమ కథల వైపుకు మళ్లాడు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున గారు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే లైన్ చెప్పిన దర్శకుడు పూర్తి కథను రెడీ చేసే పనిలో పడ్డారంట. ఈ కథ నాగార్జునకి అలాగే అఖిల్ కి కూడా నచ్చినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి నాగార్జున గారు రెడీ అవుతున్నారు. త్వరలోనే తమ సొంత బ్యానర్ పైనే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన కూడా వస్తుందని తెలుస్తుంది. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏజెంట్ ని పాన్ ఇండియా స్థాయిలో తీసి ఫ్లాప్ అందుకున్న అఖిల్ మరొకసారి ధీరా మూవీతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో స్టార్ నటీనటులు ఉంటారని తెలుస్తుంది. అన్ని కుదిరితే డిసెంబర్ లేదా జనవరిలో ఈ సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నారట. మరి ఈ మూవీ అయినా అఖిల్ మొదటి బ్లాక్ బస్టర్ ఇస్తుందేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటండి.